హాయ్ అండి, ఫైర్ స్టోమ్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా ఒక 6 కంటెస్టెంట్లు అయితే పంపించారు. ఈ 6 చూస్తూ ఉంటే మగాళ్ళు బాగానే ఉన్నారు కానీ సుమా, ఆడవాళ్ళు మాత్రం వామ్మో వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక మోతాదులో ఉందన్నమాట. అసలు ఏంటి నిన్న ఫస్ట్ డే 1 వాళ్ళు చేసిన రచ్చ పెంట ఎలా ఉన్నాయో ఒక్కొక్కళ్ళ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అది మాట్లాడుకోవాలంటే మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోవాలి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరు తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, నేను అదే కోరుకుంటున్నాను, ఇంకేమీ వద్దు. ఓకేనా? ఇంకెందుకు లేటు, మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది అలైక్య పిక్కల్స్. అలైక్య పిక్కల్స్. అవు రమ్యక్క, నీకు నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. గతంలో కాంట్రవర్సీ వచ్చింది మీ మీద, ఏది పిక్కల విషయంలో ఒక మాట, ఒక కామన్ మ్యాన్ని ఒక మాట మీరు నోరు జారి అన్నప్పుడు ఎంటైర్ ప్రపంచం మొత్తం కూడా మీ వైపు ఏలు ఇలా పెట్టి చూపించింది. ఇంత పొగరా ఈ అలైక్య పిక్కల్స్ బ్రాండ్ చేసేవా, ముగ్గురికి ఇంత పొగరా అని అనుకున్నారు. సో నేనేమనుకున్నాను అని అంటే, వీళ్ళ పొగరు మొత్తం అంతా దాదాపుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ కూడా మిమ్మల్ని దుమ్మెత్తి పోసాయి. అన్నారాని మాటల కంటే చెవులు పగిలిపోయేలా అరిశారు చాలామంది. చెవులు పగిలిపోయేలా, రక్తాలు వచ్చేలా మీకు ఎన్నో మాటలు అన్నారు. అయినా కానీ కుదురుగా ఉండటం రాదే మీకు? నాకు అనిపిస్తూ ఉంది మీ మాట తీరు కానీ మీరు కానీ సరే అదంటే బయట, రియల్ లైఫ్కి చూపిస్తాను ఎలా ఉంటుందో అని చెప్పేసి అన్నారు. నువ్వు రియల్ లైఫ్లో అలానే వదిలేవు, ఇప్పుడు రియల్ లైఫ్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా అలానే వదులుతున్నావు. అసలుకి ఫస్ట్ నీతోనే శురువైంది. ఎంత నీ మైండ్, నీ మాటలు ఎలా ఉన్నాయని అంటే, నేషనల్ టెలివిజన్ రంగంలో లైవ్లో చూస్తున్న ఎంతోమంది ప్రేక్షకులకు, మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ చూస్తున్నాయి మీ మాటలు. ఎవరైనా కానీ మీ మాటకి ఏకీభవిస్తారేమో ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకో మీకు తెలియదు, మనం వేసుకుందాం, ఆమె గురించి మనం వేసుకుందాం. ఫస్ట్ మీరు అన్న మాట ఏంటిది? బర్నీ తనుజతో ఉంటున్నాడు, అట్ ద సేమ్ టైం తనుజ ఈ మధ్యన సరిగా పట్టించుకోవట్లేదని చెప్పేసి తనుజాను వదిలేసి దివ్యతో ఉంటున్నాడు. దివ్యను తగులుకున్నాడు. ఏంటండి బాబు, నేషనల్ టెలివిజన్లో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇలాంటి వాళ్ళన మనం సపోర్ట్ చేస్తున్నది, ఇలాంటి వాళ్ళన మనం బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకునేది? నోరు కుదురుగా ఉంటుందా? నోరు మాట్లాడడం రాదా? నోట్లో నుంచి ఏదొస్తుంది మాట్లాడేస్తారా? అంటే నాలుగెటు తిరిగి తట్టి మాట్లాడేస్తారా? అలా పద్ధతి కాదు కదా అలా మాట్లాడడం. వాళ్ళు ఒక బాండింగ్లో ఉన్నారు, తండ్రి కూతురు అనే బాండింగ్లో ఉన్నారు. ఆమెను వదిలేసి ఏమని తగులుకున్నాడు? ఏంటండి బాబు ఆ మాటలు? రమ్య గారు, మీరు బయటే అనుకున్నాను మిమ్మల్ని, నిజంగా ఒరిజినల్గా ఇప్పుడు చూస్తుంటే తప్పు లేదు మిమ్మల్ని అప్పుడు వాళ్ళు అంతమంది అనటం తప్పే లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందనంటే, దివ్య బయటకు వచ్చిన తర్వాతకి పాపం దివ్య ఆ రోజు నైట్ అన్న మాటలు వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారని చెప్పేసి నైట్ ఏడ్చింది. పాపం భరణి వచ్చి ఓదార్చలేదని చెప్పేసి కొంచెం భరణి మీద తలిగింది. సో పొద్దున్నే అందరూ డ్యాన్స్ వేస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మీరు గమనించారో లేదో, నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందరూ పొద్దున్న వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు, ఒక్కరు మాత్రం వెనక నిలబడి ఇలా చూస్తున్నారు. ఎవరది? మాధురి అక్క ఎలా చూస్తుంది? మాధురిని అలా చూస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా? మాస్క్ మ్యాన్ వాళ్ళ చెల్లేమో అనిపించింది నాకు. అదే మన హరీష్ అన్న వాళ్ళ చెల్లేమో అన్నట్టుగా అనిపించింది నాకు. హరీష్ కూడా అంతే, అందరు డ్యాన్స్ చేస్తుంటే అలానే చూసేవాడు అనమాట ఇలా. ఇప్పుడు అదే కోణంలో ఏముంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే మీరు గమనించండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చేటప్పుడు ఒక మాట ఉంది మాధురి, ఏమన్నది తెలుసా? అందరు మాస్కులు నేను బయటికి తీస్తా అన్నది. ఆల్రెడీ ఒకడు వచ్చాడు మాస్క్ తీస్తానని చెప్పేసి, మళ్ళీ మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరేమో మళ్ళీ మాస్కులు తీస్తా అంటున్నారు. అర్థమైపోతుంది మీ ఫ్యూచర్, మీరు ఎన్ని రోజులు ఉంటారు బిగ్ బాస్ హౌస్లో, మాకు అర్థమవుతా ఉంది. అలానే రమ్య, ఆయేషా కామెడీ, ఇమానుయల్ది అయితే చాలా మంచి కొంచెంసేపు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అలానే పాపం రీతు బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంటే ఏమన్నాడు అని అంటే, కాస్ట్లీ బట్టలు వేస్తే కానీ మనది కాస్ట్లీ ఫేస్ కాదు. నిజంగానే బట్టలు బట్టే మనిషికి వాల్యూ, కట్టే బట్టను బట్టే మనిషికి వాల్యూ. అంతేగాని ఎవరు మనసును చూడరు, ఎవరు వ్యక్తిగతాన్ని చూడరు, ఎవరు మనసులోకి తొంగి చూడరు. వాడు బట్ట ఎలా ఉంది, ఆ బట్టే
ఇంత దాకా తీసుకొస్తుంది చాలామందిని. సో చూద్దాం మరి ముందు ముందు ఏ విధంగా ఉంటుందా. అలానే ఇక మెయిన్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మాధురి గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు ఇష్యూ అండి. పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పుందా? పవన్ కళ్యాణ్ కాముగా అసలు యాక్చువల్లీ ఇంతకుముందు మనం 5 వీక్లలో చూసుకున్నట్టయితే ఏం జరిగిందని అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు ఫుడ్ సెక్షన్ చూసుకునే వాళ్ళు. సో వీళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు ఫుడ్ రెడీగా ఉండేది, తర్వాతకి వీళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వటం లేకపోతే ఏదో ఒకటి చేసేటోళ్ళు. సో ఆ ప్రాసెస్ అంతా వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అయితే ఒకటి ఉంది. కాబట్టి పవన్ ఏం చేశాడంటే ఈ రోజు ఏదో జరిగిపోయిందండి, మీరు రాండి వచ్చి కూర్చోండి అంటే కూర్చుంటే కానీ మాట్లాడరా, కూర్చుంటే కానీ ఊరుకోరా, ఆ బేస్ వాయిస్ వేసుకొని ఆ మాట అని అంటే మీరు ఇలా మాట్లాడాల్సి వస్తే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని తప్పేది. వెటకారం అది గొడ్డు కారంలాగా బయటకు తనుకొని వస్తుంది ఆమెకు మాధురి గారికి. ఆ మాటకు దగ్గర ఇద్దరు అర్చుకున్నారు. సార్ తప్పేమన్నుందా? పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పుందా? ఏమీ లేదు. అయినా కానీ పెద్ద ఇష్యూ అయింది. సరే అయిపోయిన తర్వాతకి ఇలా కాదంటే రేపటి నుంచి ఇలా ఉందన్నారు. దాని తర్వాత దివ్య కూడా అన్నది పప్పులు ఉప్పులు అన్నీ రెడీగా పెడతామండి, మీరు ఎర్లీ మార్నింగ్ రేపు అన్నీ కూడా రెడీ చేయాలని చెప్పేసి అన్నది అయిపోయింది. వెళ్ళిన తర్వాత తనుజ దగ్గర పోయిన తర్వాతకి తనుజ కావాలని పిలిచి తన్నిచ్చినట్టే అయిపోయింది అక్కడ. తనుజ అప్పటికి డిమాండ్ పవన్ పక్కన ఏమంటున్నాడు అని అంటే సర్లేండి మేడం కూల్గా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని అంటే తనుజ అంటే ఏమైంది, ఎవరన్నారు ఏమైంది అని అన్నది. అని అంటే ఇట్లా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది. అవునా అలా అన్నాడా? ఏ పవన్ ఇట్రా నువ్వు. వచ్చాడు. పిలిచి మరీ గొడవ పెట్టింది తెలుసా తనుజ అక్కడ. నాకైతే అలానే అనిపించింది, పిలిచి మరీ తను గొడవ పెట్టింది. మీకేమనిపించింది ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఎపిసోడ్ చూసే ఉంటారు కదా మీరు. గొడవ పెట్టింది అక్కడ. తను బీన్స్ కర్రీ ఉడకలేదు అని అంటే మేము కూర్చొని చేయాలా అంటే నేను కెప్టెన్ మాట్లాడుతున్నా అని పవన్ కళ్యాణ్ అని అంటే పవన్ కళ్యాణ్ అయితే ఎవడికి కెప్టెన్ అయ్యాను నువ్వు చెప్తే నేను అరే ఒక రెస్పెక్ట్ బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అని అంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆ రెస్పెక్ట్ లేకోకుండా అంత నోటు దురుసుగా మాట్లాడడం అనేది మాధురి గారికి కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఎనీవే ఫైట్ అయితే ఆరంభం అయిపోయింది. కళ్ళమ్మడి నీళ్ళు అయితే పెట్టించారు. ఇక చాలు రేపటి నుంచి ఇంకా మజా ఉంటుంది. ఇక ప్రతిరోజు ఇక మామూలుగా ఉండదు అనమాట గేమ్ అనేది. దాని తర్వాతకి వీళ్ళు గొడవ పెట్టుకుంటుంటే పోయి సంజనాను రీతు ఇద్దరు కూడా తకిట తందానా అని డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు గొడవ పెట్టుకుంటే వీళ్ళు ఆనందిస్తున్నారు. అదే వీళ్ళ దాకా వస్తాయి కానీ అప్పుడు తెలుస్తుంది, ఎదుటి వీళ్ళు ఎవరైనా ఆడితే అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళ వ్యవహారం అనేది. దాని తర్వాతకి నెక్స్ట్ ఏం జరిగిందని అంటే బర్నీ నిన్న రాత్రి దివ్యతో మాట్లాడని చెప్పేసి దివ్య కొంచెం హట్ అయిపోయింది. సో దాని తర్వాతకి పిక్కల్స్ రమ్యనే అనాలి. అవును ఇంకేం అనొద్దు. అలైక్ చిట్టి పిక్కల్స్లా లేదు. నిజంగా ఇందాక స్టార్టింగ్లో చెప్పాను ఎంత కోపం వచ్చింది తెలుసా తను చూస్తే. నేషనల్ టెలివిజన్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఊక మీద చేసి తడుపుతుండే సంజనాని తనుజాని. సో వాడికి అమ్మాయిలు పిచ్చి వేస్ట్ ఇలా మాట్లాడతారా అమ్మాయిలు పిచ్చి అని చెప్పేసి. సో అదే నా దాకా వస్తే ఏం మాట అన్నది తెలుసా, లాగు పెట్టి ఒకటి ఇచ్చేవాడిని కిందేసి తొక్కేవాడిని అంట. ఏందది నేషనల్ టీవీలో యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. ఒక 5 వారాలు ఉన్న ఒక కంటెస్టెంట్ని పట్టుకొని అమ్మాయిల పిచ్చి ఉంది వాడికి, నా దాకా వస్తే నన్ను టచ్ చేస్తే చంప మీద పెట్టి కొట్టేస్తాను, అలానే కిందేసి తొక్కేస్తాను. మీరు మీ మాటలు మారరా. ఆల్రెడీ ఒకసారి బయట మీరు కాంట్రవర్సీ చేసుకున్నందుకే మిమ్మల్ని దుమ్మెత్తి పోశారు. వీడికి వచ్చినాక నేను నోరు కుదుట పెట్టుకోవచ్చుగా రమ్యక్క. ఏదక్క నువ్వు అది చూసుకోవాలి కదా, అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వు లాగిపెట్టి కొట్టం కాదు, నాకు అనిపించింది నువ్వు వీడికి అమ్మాయిలు పిచ్చి అని నాకు లాగిపెట్టి కొట్టాలంత అనిపించింది నాకు. అరే కొంచెం ఆలోచన ఉండాలి కదా. సో చాలామంది బిగ్ బాస్ చూశారు, మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే లిటరల్లీ తన నోటు దురుసు తగ్గలేదు సార్. ఈ అలైక చిట్టి పిక్కల్స్ వాళ్ళకి నిజంగా నోటు దురుసు తగ్గలేదు. మళ్ళీ అలానే అదే మాట అదే బిహేవియర్. ఇప్పుడైనా మారుతుందేమో, ఒక అవకాశం ఇద్దామని బిగ్ బాస్ దాకా తీసుకొచ్చారు మిమ్మల్ని. బహుశా మీరేంటోనండి మీకే తెలియాలి. అలానే తనుజ లీనియస్ ఇచ్చింది కాబట్టి ఈమె ఎవరెవరు మాట్లాడుకున్నారు, మాధురి అను ఈమె ఇద్దరు మేము బంధాలు పెట్టుకోము, హౌస్లోకి వచ్చింది మేము బంధాలు పెట్టుకోవడానికి కాదు గేమ్ ఆడటానికి, ఇలా మాట్లాడుకుంటున్నారు తెలుసా వాళ్ళ గురించి. అలానే ఒకరు అలా చేస్తున్నారని అంటే ఇంకొకళ్ళు ఏదో ఇచ్చే ఉండాలి. అంటే
ఎవరు పవన్ కళ్యాణ్ ఇలా చేసి ఓదార్స్తున్నప్పుడు ఇలా అంటున్నప్పుడు అంటే ఆమెకు నచ్చే చేయించుకుంటుందంట తనుజ. ఏదో ఇచ్చే ఉంటాడు తనకి, అందుకని అలా చేయించుకుంటుంది. ఆయన ఒక చేతితో కొడితే చప్పట్లు మోగుతాయా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంట. నిజంగా మిమ్మల్ని ఇద్దరిని చూస్తే ఊరు నుంచి వచ్చిన వాళ్ళలాగానే కనపడుతున్నారు తెలుసా. ఊరు నుంచి వచ్చినట్టే ఉంది మీ మాట తీరంతా కూడా. ఊళ్ళలో ఇంతే మాట్లాడుకుంటారు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. తప్పు అలా చేయటం. మీ అలైక్య పిక్కల్స్ ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్నారు. మళ్ళీ నువ్వు వీడికి వచ్చి మళ్ళీ నీ యాటిట్యూడ్ నీ బిహేవియర్ అయితే బాగలేదు రమ్యక్క. అది వీలైనంత తొందరగా నువ్వు మార్చుకుంటే కొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటావు, కొంచెం నేమ్ ఫేమ్ వస్తుంది. ఇక అది కూడా కాదనుకుంటే ఈ ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్లో నేను ఇంటికి పంపించేస్తారు నాకు తెలిసి. అయితే పబ్లిక్ నిన్ను ఉంచరు, అంత ఈజీగా అయితే నేను అక్కడ ఎవరు ఉంచరు. నీ మాట తీరా అలా ఉంది. లాగు పెట్టి కొట్టేస్తా, కిందేసి తొక్కేస్తా, వాడికి అమ్మాయిలు పిచ్చి, ఏందో అది అవ్వా అలా మాట్లాడతారా. అలానే బాగా ఈమెకి ఎవరికి మాధురికి విపరీతం కౌంటరు. యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా దివ్య వచ్చి చెప్పిపోయింది ఏమని అంటే 2 కప్పుల పప్పు ఉందండి, 2 పూట్ల వచ్చేలా కర్రీ చేయండి, దాన్ని చారు చేయండి అని అంటే 2 బకెట్ల నీళ్ళు పోయాలి అందులో. అంత ఎటకారం అవసరం లేదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి పోగానే గొడవలు స్టార్ట్ చేయటమేనా. వీళ్ళ మాట తీరు, కొంతమంది మాట్లాడితే ముద్దుగా అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే లాగు పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఇక అలాంటి జాబితాలో ఉన్న వాళ్ళే ఈ మాధురి గారను ఈ రమ్య గారు, అలైక్య పిక్కల్స్ రమ్య గారు. వీళ్ళ తీరైతే బాగలేదు. ఆల్రెడీ ఎన్నో బ్యాడ్ కామెంట్లు వస్తూ ఉన్నాయి వీళ్ళ గురించి. సో ఇది నిన్న ఎపిసోడ్లో జరిగింది. మరి ఇవాళ ఏం ఎపిసోడ్ జరుగుతుందో చూద్దాం, వీళ్ళ గురించి మాట్లాడుకుందాము. సో ఇవాళ ద బెస్ట్ అనిపించింది ఎవరైనా అంటే వే ఆఫ్ టాకింగ్ రెస్పెక్ట్ విషయంలో నాకు పవన్ కళ్యాణ్ మంచిగా అనిపించాడు. అట్ ద సేమ్ టైము వరస్ట్ ఎవరు అనిపించారు అని అంటే రమ్య గారు, అలానే మాధురి గారు, ఇద్దరే అయితే నాకు వరస్ట్ అన్నట్టుగా అనిపించింది. ఇది గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, సీ యూ, బాయ్ బాయ్.